आदाब नाज़रीन, MMQ न्यूज़ में आपका इस्तकबाल है। बच्चूपल्ली पुलिस स्टेशन लिमिट साइबराबाद कमिश्नरेट धोखा देकर मासूम अवाम को लूटने वाले नकली IPS ऑफिसर और उसके 3 साथी जिसमें एक खातून भी शामिल है, पुलिस ने गिरफ्तार कर लिया और 3 अफराद फरार बताए गए हैं और उनके कब्जे से 3 BMW कार, 2 फोर्ड कार, 50 लाख रुपए के गोल्ड और सिल्वर, 7 मोबाइल फ़ोन्स और 2 लाख रुपए कैश को बरामद कर लिया। आइए देखते हैं हमारे नुमाइंदे ज़फ़रुद्दीन की यह ख़ास रिपोर्ट। MMQ न्यूज़ हैदराबाद। పెట్టి దీన్ని ఆ విధంగా లావిష్ అంటే విలాసవంతమైన జీవితం గడపాలని చెప్పి ఈమెకి ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి ఇదైన తర్వాత ఈమెకి ఏంటంటే రిచ్గా బతకాలని ఒక ఆశ, కోరిక. దానికి తగ్గట్టుగా ఇదంతా వాడుకొని ఈ విధంగా విజయ్ కుమార్ రెడ్డిని కూడా వాడుకొని వాళ్ళ ఫాదర్ని, తండ్రి అని చెప్పించుకొని వాళ్ళ కజిన్స్ని A2, A3, A4 ఇప్పుడు మొత్తం 4 అరెస్ట్ చేసిన దాంట్లోనే చెప్పుకుంటూ వాళ్ళు ఇది చేస్తారు. ఈ మిగతా దాంట్లో 3 BMW కారు కొన్నారు వీళ్ళు. ఈ 3 BMW కారులో ఒక కారు 1,80,00,000, ఇంకొక కారు 1,30,00,000, ఇంకొక బండి 70 lakhs. టోటల్గా 3,80,00,000 ఇక్కడ బండ్ల కొనటానికే పోయినాయి. మళ్ళీ ఇంకొకటి లాస్ట్కు ఫోర్డ్ ఎండివర్ అని చెప్పి ఇంకొక కారు కొన్నారు, దాని వాల్యూ 20 lakhs. ఈ మొత్తం 4 బండ్లు కలుపుకుంటే దాదాపుగా 4 కోట్లు. అదేవిధంగా తర్వాత ఈ కాలనీ వాళ్ళ తర్వాత దీంట్లో దాదాపు 50 లక్షల విలువ చేసే గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా కొన్నది ఈ డబ్బుల నుంచి. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 1 kg ఉంటుంది ఇవన్నీ వస్తువులు కలుపుకున్న. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో SI సిబ్బంది, ACP B సురేందర్ కూకట్పల్లి సూపర్వైజర్ పర్యవేక్షణలో ఈ కేసు ఇది ఇన్పర్సనేషను, చీటింగు, ఫోర్జరీ, క్రియేషన్ ఆఫ్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, IPS ఆఫీసర్ అని చెప్పి పోజ్ చేసుకుంటూ వీరారెడ్డి అనే కాంప్లైంట్ని దాదాపుగా 11 కోట్ల రూపాయల చీటింగ్ చేసిన కేసు విషయంలో ఈ 4 వ్యక్తులని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే అతను నేను IPS ఆఫీసర్ ట్రైనింగ్లో ఉన్నాను డెహ్రాడూన్లో అని ఈ కాంప్లైంట్ వీరారెడ్డి అనే ఆయన్ని నమ్మించి వాలీబాల్ దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తద్వారా ఈ మొత్తము ఈ A2 స్మృతి సింహ అనే ఆమె, అదేవిధంగా ఈ చనిపోయిన విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాఘవరెడ్డి, వాళ్ళ కజిన్ సంబంధించిన నాగళ్ళ రణధీర్ రెడ్డి, అంకిరెడ్డి, అదేవిధంగా రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి 2017 నుంచి డిసెంబర్ 2017 నుంచి ఈ చీటింగ్ కేసుని పాల్పడి వీరారెడ్డి నుంచి వివిధ దశలలో, వివిధ డేట్స్లలో మొత్తం దాదాపుగా 11 కోట్ల రూపాయలని చీట్ చేస్తారు. దీంట్లో ఈ 11 కోట్ల రూపాయల్లో దాదాపుగా 5,37 లక్షల త్రూ బ్యాంకు ద్వారా వీరారెడ్డి HDFC బ్యాంకు, ICICI బ్యాంకు వాళ్ళ బ్యాంకు ద్వారా 5,37 లక్షల రూపాయలకి వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 6 crores నెట్ క్యాష్ కూడా వీళ్ళు వివిధ దశల్లో తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీరారెడ్డి ఈ ట్రైనింగ్ IPS ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఇతని నేటివ్ ఆఫ్ కడప జిల్లా. ఫైల్లో ఉన్నాయి కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫోటో దిగింది ఫైల్. అదేవిధంగా వీళ్ళ సెల్ ఫోన్స్,
టోటల్గా 2 లక్షలు నెట్ క్యాష్, తర్వాత 46 డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, వివిధ రకాలైన కార్డ్స్ అవి. ఈ 46 ఐడి కార్డ్స్లలో 18 క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నవి. అవన్నీ కూడా దాదాపుగా 46 కార్డ్స్ని ఫేక్ అండ్ ఫ్యాబ్రికేట్ కార్డ్స్ డిఫరెంట్ పెట్టుకొని ఇది చేయటం జరిగింది. తర్వాత దీంట్లో ఈ టోటల్ అమౌంట్ గాను 11 కోట్ల దాదాపుగా, ఇప్పుడు మేము దాదాపుగా 6 కోట్ల విలువ చేసే వస్తువులు మేము ప్రాపర్టీని సీజ్ చేయటం జరిగింది. అక్కడ బిల్లను కూడా డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాము. అదేవిధంగా ఈ జ్యువెలర్స్ కార్స్ అన్నీ కూడా ఇది చేయడం జరిగింది. దీంట్లో ఈ విషయము తెలిసిన తర్వాత ఈ వీరారెడ్డి వివిధ దశల్లో వాళ్ళు కూడా సెర్చ్ చేసుకున్నారు. డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఉన్నావు కదా, నువ్వు మాకు నీ లైవ్ లొకేషన్ పెట్టు అని చెప్పి వాళ్ళు ప్రెజర్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు రిటర్న్ అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకు బాగలేదని, వాళ్ళ ఫాదర్ బాగలేదని డబ్బులు ఫస్ట్ 13,50,000 వేయించుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 3 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి నుంచి స్టార్ట్ చేసుకుంటూ డిఫరెంట్ పర్సన్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ కార్డ్స్ పెట్టుకొని అప్పుడప్పుడు వాట్సాప్ ద్వారా ఇలా ఫోటోలు షేర్ చేసుకొని మార్ఫింగ్ చేసుకొని షేర్ చేసుకుంటూ ఆ విధంగా నమ్మించడం జరిగింది. దాంట్లో లాస్ట్ 5th ఈ నెల 5th ఫిబ్రవరి 2021 నాడు నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు అని చెప్పి వాళ్ళు ప్రెజర్ బిల్డప్ చేసేవాళ్ళకి ఆల్రెడీ అతనికి ఈ బాజ్పల్ ఉన్న ఫ్లాట్లోనే ఉన్నాడు. అతను ఫ్రీగా వెరిఫికేషన్ యాంటీలెన్స్ చెక్ చేసి ఇస్తాము, అప్పుడే మీరు మేడ్ సర్వెంట్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, కార్ డ్రైవర్ కానీ పెట్టుకోవాలి. మీ నైబర్స్ని కూడా మీరు నమ్మటానికి లేదు. ఒక సామాన్య స్త్రీ సిరీస్ అని అంటామా, ఉద్దానం సిరీస్ అని అంటామా, 10 years కింద భర్తను వదిలిపెట్టి 2 పిల్లలు ఉన్నా కూడా రిచ్ లైఫ్ అని పెట్టుకొని ఒక వ్యక్తి చావుకు కారణమైంది ఈ చీటింగ్ స్కామ్ ద్వారా. అనుకోకుండా మనకు బ్యాంకు కార్డ్స్లో బోర్డు కూడా 1.25 లక్షలు ఇది చేస్తారు. ఇన్ని 18 డెబిట్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఎట్లా పొందినారనేది ఒక ఇష్యూ. అదేవిధంగా ఈ వీరారెడ్డి అనేట ఆయన కూడా తన డబ్బు ఏదైనా ఉంటే బ్యాంకులో పెట్టుకోవాలి, డిఫరెంట్ చేసుకోవాలి. కానీ ఒకటేసారి 72 ఓల్వో బస్సులు ఉన్నాయని నమ్మి, 35 ఎకరాల పార్కింగ్ స్థలం నమ్మి ఏ వెరిఫికేషన్ చేసుకోకుండా, వాళ్ళ క్యారెక్టర్ చెక్ చేయకుండా, వాళ్ళ పూర్వమే చెక్ చేయకుండా ఆ విధంగా మోసపోయిండు. కాబట్టి కంప్లైంట్ వీరారెడ్డిని కూడా అలాగే వేరే కమ్యూనిటీలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మేము పోలీస్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉంటే వెరిఫికేషన్ చేసి మా పోలీస్ దుకాణం ద్వారా మీరు పెట్టుకోవచ్చు. మేడ్ సర్వెంట్ కానీ, హౌస్ కీపింగ్ కానీ అలర్ట్గా ఉండాలని చెప్పి పబ్లిక్ అందరినీ కోరుకుంటున్నాము. ఈ కేసులో కూడా ఒకటే ఒక కేసు ఉంది దీంట్లో. బట్ ఈ కేసు సాంకేతిక పరంగా చాలా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సి ఉంది, ప్రూవ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఈ నలుగురిని కూడా మన పోలీస్ కస్టడీ తీసుకుంటాము. తర్వాత ఆ ఏరియాలో ఏదైతే ఆ ఏరియాలో కామన్ పబ్లిక్ జనరల్గా ఈ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సెన్సేషన్ క్రియేట్ అయింది. కాబట్టి ఈ నలుగురు కూడా పీడీ యాక్ట్ కింద, పర్వి కింద వస్తారా లేదా అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ మీద కూడా లీగల్ ఒపీనియన్ ప్రకారంగా ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. వీరారెడ్డి ఆయన మైన్స్ అండ్ క్రషర్స్ బిజినెస్. వీరారెడ్డి ఆయన మైన్స్ అండ్ క్రషర్ బిజినెస్ డబ్బులు బాగున్నాయి. తర్వాత ఇప్పుడు మనకు నేరస్తురాలు ఉన్న సింహ స్మృతి అని ఎవరైతే ఉందో ఈమె ఏలియాసు ఉద్దానం సిరిస. ఈమె 39 సంవత్సరాలు ఉంటుంది. ఈమె చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళి అవుతుంది. ఈమెకి భర్తని 10 years కింద వదిలిపెడుతుంది. ఈమెకు ఒక బాబు, ఒక పాప. వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కడప నుంచి వచ్చేసి బోరబండ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, సింహ సూపర్ మార్కెట్ అని. ఆ సూపర్ మార్కెట్లో సిస్టమ్ని ఫిట్ చేయడానికి కాను ఈ విజయ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఆయన అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ రకంగా ఈమెకి పరిచయం ఏర్పడుతుంది. అక్కడ నుంచి విజయ్ కుమార్ రెడ్డి ఈమె ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లు ఉంటారు, భార్యాభర్తలుగానే లివింగ్ రిలేషన్ వచ్చి ఇక్కడ బాచ్పల్లి ఏరియాలో ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళు అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఉన్నారు. అక్కడ నుంచి లేటెస్ట్గా ఇక్కడ బాచ్పల్లి ఏరియాలో ఈ విల్లా దాంట్లో ఉంచుకుంటూ
వీళ్ళ నైబరే ఈ వీరారెడ్డి. మా నరసింహారెడ్డి ఇన్స్పెక్టరు వాళ్ళ సిబ్బంది చాలా మెటిక్యులస్గా అన్నీ ప్లాన్ చేసుకుని ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఏసీపీ సురేందర్ కూకట్పల్లి ఆధ్వర్యంలో ఈ కేసుని డిటెక్ట్ చేసినారు. ఈ కేసు చాలా సెన్సేషన్ కేసు. ఎందుకంటే ఒక మామూలుగా ఒక భర్తను వదిలిపెట్టిన స్త్రీ తను రిచ్గా బతకాలనే ఉద్దేశంతో ఇంతమందిని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ అతనితో చనిపోయిన విజయ్ కుమార్తో లివింగ్ రిలేషన్లో ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు కూడా నా పిల్లలు కాదు మా అక్క పిల్లలు అని చెప్పి పరిచయం చేసింది ఆ విలాలు ఉన్నప్పుడు. బట్ నైబర్స్ అందరు కూడా ఏంటి యాంటీ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ అని చెప్పి ఒక కారు మీద స్టిక్కరు, పోలీస్ సైరను ఇవన్నీ పెట్టుకుంటూ పబ్లిక్ని అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఎట్లా అంటే విల్లా ఏరియాలో ఉంటున్నట్టు హైఫై వాళ్ళు కదా అట్లా నమ్మించుకొని అతను వీరారెడ్డి కాంపౌండ్ యొక్క అమాయకత్వాన్ని వాడుకొని అతన్ని టోటల్గా 11 లక్షలకు గాను 11 కోట్లకు గాను ఈ విధంగా స్కామ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సిటిజన్స్కు మేము వెరిఫై చేసేది విల్లా కమ్యూనిటీ ఉన్న సిటిజన్స్, బిజినెస్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ మేము పోలీసు వాళ్ళకి చేసేది ఏంటంటే ఫస్ట్ మేము చాలా సందర్భాల్లో పోలీసు వాళ్ళకు మీ నైబర్ ఎవరు ఉంటున్నారు, మీ ఇంట్లో మేడ్ సర్వెంట్ ఎవరు ఉంటున్నారు, వాళ్ళ యాంటిసిడెంట్స్ చెక్ చేయడానికి ఏమైందంటే ఈమె ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఒక కారు ఈకోస్టార్ కార్ని సింబల్ పెట్టుకొని సైరన్ పోలీస్ సైరన్ పెట్టుకొని ఆ లెటర్ హెడ్స్ పెట్టుకొని ఆమె ఆ విధంగా పరిచయము. ఈమె భర్త ఈ విజయ్ కుమార్ రెడ్డి చనిపోయిన అతను ట్రైనింగ్లో డెహ్రాడూన్లో ఐపీఎస్ అని చెప్పి పరిచయం చేసుకొని ఈ వీరారెడ్డికి ఏమని చెప్తారంటే మాకు 72 వోల్వో బస్సులు ఉన్నాయి, మేము ట్రావెల్స్ బిజినెస్ చేస్తాము, మాకు 35 ఎకరాలు బాచ్పల్లి ఏరియాలో పార్కింగ్ దానికి ఇది ఉన్నది, ఇవన్నీ పరిచయం చేసుకొని వాళ్ళని నమ్మించి వివిధ దశలలో వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 11 కోట్ల రూపాయలు చీటింగ్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అన్నిటి కూడా దాదాపుగా దీంట్లో 1,50,00,000 పెట్టి ఈ పటాన్చెరు ఏపీఆర్ విల్లా దగ్గర 1,50,00,000 పెట్టి ఒక విల్లా కొనటం జరుగుతుంది ఈమె పేరు మీద. దానికి గాను 70 లక్షలు పేమెంట్ చేసినారు. తర్వాత ఈమెని శంషాబాద్లో ఉన్న నోవా హోటల్లో ఈమె బర్త్డే పార్టీకి అని తీసుకెళ్ళి అక్కడ ఈమె 2 పిల్లలు ఈమె చనిపోయిన విజయ కుమార్ రెడ్డి అంతా ఉండి పర్ డే ఒక రూమ్కి 1,00,000 రూపాయలు చొప్పున పేమెంట్ చేసి 40 డేస్ ఉంటుంది అక్కడ. 40 lakhs పేమెంట్ చేసినారు దాదాపుగా. ఫేక్ అని చెప్పి తెలిసి వాడు లాస్ట్ చనిపోయిన అతను వాళ్ళ ఫ్లాట్లోనే ఈ విధంగా నేను మోసం చేసినాను, ఈ మోసాన్ని నాది బయటపడ్డది, వీళ్ళంతా రేపు పొద్దున నాకు వచ్చి ఇది చేస్తున్నానని చెప్పి దాంట్లో వాళ్ళ ఫ్లాట్లోనే అతను ఊరేసుకొని చనిపోవడం జరుగుతుంది. బిఫోర్ దట్ ఒక వాయిస్ రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపించడం కూడా జరిగింది వీరారెడ్డికి, మీ అందరికి నేను మోసం చేసినాను, ఇట్ట చేసినాను. దీంట్లో మెయిన్ కీలక భూమి వచ్చింది ఈమె స్మృతి సింహ. అతను అక్కడ చనిపోగానే ఊరేసుకుని ఇమ్మీడియట్గా విల్లా కాల్ చేసింది, మళ్ళీ వేరే దగ్గర ఉంటున్నట్టు మేము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవటం జరిగింది. దీంట్లో ఈ చావుకు కారణం దాంట్లో 174 CRPC కేసులో మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసి పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. దీంట్లో అతని యొక్క వాయిస్ రికార్డింగ్ని డీకోడింగ్ చేసి మెసేజ్ వాట్సాప్ చాటింగ్ అది చేసి ఈవెని అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ప్రోబ్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఈ ఏదైతే శృతి సింహ మీద. అదేవిధంగా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంకొక మరదలు ఉంది అని చెప్పి ప్రియాంక ప్రవళిక. ఇప్పుడు కంప్లైంట్ వీరారెడ్డి తమ్ముడికి సంబంధాలు చూస్తున్నారు. ప్రవళిక కూడా ఉంది, నీకు అమ్మాయిని ఇస్తాం ఒక బాగా ఇది అని చెప్పి ఆ ప్రవళిక కూడా ఎవరో కాదు ఈమె వాయిస్ అది వేరే గొంతు మార్చి మాట్లాడి అది రికార్డ్ చేసి ఆమెతో ఇట్లా మాట్లాడుతామని చెప్పించి ఆ ప్రవళిక కూడా ఈమె. అంటే ఈమె డ్యూల్ రోల్, చీటింగ్ ఏ విధంగా చేయొచ్చు రిచ్గా బతకటానికి అనేది అన్నీ వాడుకున్నది చేసి వీరారెడ్డి తమ్ముడు కూడా సంబంధం వీళ్ళు చూస్తున్నట్టుగా ఆ విధంగా కూడా నమ్మిస్తుంది. ఇప్పుడు దీంట్లో A6 అనేట ఈమె. బట్ ఆల్ టుగెదర్ మొత్తం 6 మెంబర్స్ చేసినారు.
6లో ఒక అతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ రెడ్డి, అంకిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి అంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ స్కామ్ బయట పడుతుందని తెలుసుకొని లాస్ట్ 5th ఫిబ్రవరి 2021 నాడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.